చాలా మంది అందుల ఫామ్ మొదలుపెట్టే ముందు ఏ పరికరాలు కావాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ రోజు వీడియోలో అందుల ఫామ్లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన పరికరాలు, అవి ఏం చేస్తాయో, ఎందుకు అవసరమో పూర్తిగా వివరంగా చూద్దాం. మిల్క్ ఫీడ్ రీప్లేసర్. కొన్నిసార్లు తల్లి పందికి పాలు సరిపోకపోవడం వల్ల చిన్న పంది పిల్లలు బలహీనంగా అయిపోయి చెడిపోతాయి. అప్పుడు ఈ మిల్క్ ఫీడ్ రీప్లేసర్ చాలా ఉపయోగపడుతుంది. మిల్క్ పొడిని గోరువెచ్చని నీటిలో కలపాలి. సాధారణంగా 100 గ్రాముల మిల్క్ పొడిని 1 లీటర్ గోరువెచ్చని నీటిలో బాగా కలిపి మిల్క్ ఫీడ్ రీప్లేసర్లో పోయాలి. ఆ తరువాత వెంటనే పంది పిల్లలకు ఫీడ్ చెయ్యాలి. దీనివల్ల బలహీనమైన పంది పిల్లలు కూడా బాగా పెరుగుతాయి. కటర్. పంది పిల్లలు పుట్టినప్పుడు చిన్న పదునైన పళ్ళు ఉంటాయి. అవి తల్లి పందికి పాలు తాగేటప్పుడు నొప్పి పెడతాయి. అందుకే పుట్టిన 1 నుంచి 2 రోజుల్లోనే టీత్ కటర్తో వాడి పళ్ళనే కత్తిరిస్తాం. ఇది చేయడానికి ముందు కట్టర్ని శుభ్రం చెయ్యాలి. పిగ్ మార్కర్. ఈ మార్కర్తో పందుపై రంగు గుర్తులు పెడతాం. ఉదాహరణకి ఏ పందికి వ్యాక్సిన్ లేదా మెడిసిన్ ఇచ్చామో, వీటిని బ్రీడింగ్కి వాడామో, ఏ పంది సిక్కైందో మరియు ఏ పంది అమ్మారో గుర్తించుకోవడానికి ఈ పరికరం వాడతాం. పిగ్ క్యాచర్. దీని సహాయంతో పందిని సేఫ్గా పట్టుకోవచ్చు. పంది కార్లకి మెడకి హాని లేకుండా కంట్రోల్ చేయొచ్చు. పందులను వ్యాక్సిన్ వేసేటప్పుడు, లేదా వేరే క్యాబిన్లో పెట్టేటప్పుడు, లేదా వెయిట్ చూసేటప్పుడు పంది పట్టుకోవడంలో ఈ పిగ్ క్యాచర్ చాలా ఈజీగా అవుతుంది. టెయిల్ కటర్. పంది పిల్లల తోకని 2 నుంచి 3 రోజులు చిన్నగా కత్తిరిస్తాం. దీని వలన ఫీడ్ ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. కటర్ని క్లీన్ చేసి యూజ్ చేయాలి. ఎగ్ అప్లికేటర్. పంది ఫామ్లో పందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏది ఏ పంది అనే కన్ఫ్యూజన్ చాలా వస్తుంది. ఏ పందికి ఇంజెక్షన్ వేసామో, ఏ పందికి ఫీడ్ ఇచ్చామో మిక్స్ అయిపోతుంది. పిగ్ ట్యాగ్స్ లేకపోతే ఫామ్ మొత్తం గందరగోళంగా అవుతుంది. అందుకే ప్రతి పందికి ట్యాగ్ పెట్టాలి. ట్యాగ్ పడడంతో ట్యాగ్ని పెట్టి చెవిలో జాగ్రత్తగా అమర్చాలి. ఇది పందుల రికార్డ్స్ని, వ్యాక్సిన్కి, బ్రీడింగ్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. హీట్ ల్యాంప్. చిన్న పంది పిల్లలు చలికి తట్టుకోలేవు. చలి వలన పంది పిల్లలు చనిపోతాయి. చలిని తట్టుకోవడానికి ఈ ల్యాంపులు యూజ్ చేస్తాము. ఈ ల్యాంపుని పంది పిల్లల దగ్గర 2 నుంచి 3 అడుగుల ఎత్తులో ఉంచుతాం. ఈ ల్యాంప్ 200 వాట్స్ వాడాలి. ల్యాంపుని ఎప్పుడు సేఫ్గా ఫిక్స్ చేయండి. పందులు దాన్ని తగిలించి పడేయకూడదు. ల్యాంప్ పైన ఘాటు ఉంటే చాలా బెటర్. డిజిటల్ థర్మోమీటర్. పందికి జామ్ లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని చెక్ చేయడానికి థర్మామీటర్ వాడుతాం. థర్మామీటర్ని జాగ్రత్తగా వెనుక భాగంలో పెట్టి ఉష్ణోగ్రత చూడాలి. డిజిటల్ థర్మామీటర్ వాడితే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ కుబేరా న్యాచురల్ పిగ్ ఫామ్.